ఫ్రెండ్స్ మనం బడ్జెట్ లో ఒక మంచి టీవీ కొనాలంటే మనకు TCL, హైసెన్స్, వియో, షామీ ఇట్లా చాలా బ్రాండ్స్ అయితే కనిపిస్తాయి. బట్ తక్కువ ప్రైస్ లో ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనాలంటే మనకు అక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ది సోనీ బ్రావియా 2, సెకండ్ సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో, థర్డ్ LG UR7500. బట్ ఈ 3 టీవీస్ లో ఏది కొనాలి, ఏది ఎవరికి సెట్ అవుతుంది అది టెస్ట్ చేయడానికి మేము ఈ 3 టీవీస్ ని పర్చేస్ చేసి కొన్ని నెలల నుంచి మేము అన్ని పారామీటర్స్ లో టెస్ట్ చేస్తున్నాము. ఈరోజు వీడియోలో ఈ 3 టీవీస్ లో పిక్చర్ క్వాలిటీ, HDR, నాన్ HDR, బ్రైట్నెస్, షార్ప్నెస్, కలర్స్, బ్లాక్స్, ఆడియో, బిల్డ్, UI ఎవ్రీథింగ్ మేము సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఎందులో ఏది బాగుంది, ఏది ఎవరికి సెట్ అవుతుంది అంతా క్లియర్ కట్ గా చెప్తాము. ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే నేను మీ సాయి కిరణ్. ఇట్లనే నేను టీవీస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, సౌండ్ బార్స్ అన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ని కొని ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి వీడియోస్ అయితే చేస్తుంటాను. సో ఫ్యూచర్ లో మీరు ఏ ప్రోడక్ట్ కొనేది ఉన్నా మన ఛానల్ అయితే మీకు హెల్ప్ అవ్వచ్చు. సో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసినాక నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే LG, సామ్సంగ్ టీవీస్ కి ఒక పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. బట్ సోనీ టీవీకి మాత్రము AC to DC అడాప్టర్ ఇచ్చారు. దీనివల్ల వైర్ లెంగ్త్ పెరుగుతుంది, మనకు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ వరకు వైర్ వస్తుంది. అండ్ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా అయినా కూడా మనకు అడాప్టర్ పాడవుతుంది తప్ప టీవీకి అయితే ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ స్టాండ్స్ అండ్ వాల్ మౌంట్స్ చూసుకుంటే మనకు సామ్సంగ్ అండ్ LG తోని స్టాండ్స్ ఇంకా వాల్ మౌంట్స్ రెండు కూడా వస్తాయి. బట్ సోనీలో మాత్రం మనకు రెండు అయితే రావు. వచ్చిన సర్వీస్ పర్సన్ మనకు వాల్ మౌంట్ చేసుకోవాలంటే వాల్ మౌంట్స్ ఇస్తారు, టేబుల్ మీద పెట్టుకుంటా అంటే టేబుల్ టాప్ అయితే ఇస్తారు. ఎనీ వన్ ఆప్షన్ మనకు ఉంటుంది. రిమోట్ చూసుకుంటే సామ్సంగ్ అండ్ సోనీ రెండు కూడా మనకు బ్లూటూత్ స్మార్ట్ రిమోట్స్ తోనే వస్తాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే సామ్సంగ్ మనకు సోలార్ రిమోట్, ఇంట్లో ఉన్న లైట్ తోనే చార్జ్ అయితే అయిపోతుంది. అండ్ కావాలంటే మనము టైప్ సి తోని కూడా చార్జ్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు రెండు అసిస్టెంట్స్ అయితే ఉంటాయి, బిక్స్బీ అండ్ అలెక్సా. మనకి ఏది కావాలంటే దాన్ని సెట్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. అదే మనం సోనీలో చూసుకుంటే గూగుల్ టీవీ కాబట్టి ఇది మనకు గూగుల్ అసిస్టెంట్ తోనే వస్తుంది. అండ్ దీంట్లో మనకు రీఛార్జబుల్ బ్యాటరీ అయితే ఉండదు. మనం బ్యాటరీస్ ఏవైతే AAA బ్యాటరీస్ ఉంటాయో దాన్ని బట్టి మనం చేంజ్ చేస్తూ అయితే ఉండాలి. అదే LGలో చూసుకుంటే మాత్రం మనకు స్మార్ట్ రిమోట్ అయితే ఇవ్వట్లేదు, నార్మల్ రిమోట్ ఇస్తున్నారు. మనకు స్మార్ట్ రిమోట్ కావాలంటే మనం అడిషనల్ గా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి పర్చేస్ చేయాలి. 2500 రూపీస్ వరకు అయితే అవుతుంది మ్యాజిక్ రిమోట్. సో ఈ LG టీవీలో నాకు ఇది మైనస్ అయితే అనిపించింది, బాక్స్ లో స్మార్ట్ రిమోట్ అయితే ఇవ్వట్లేదు. ఓవరాల్ గా చూసుకుంటే రిమోట్ నాకు సామ్సంగ్ ది చాలా బాగా అనిపించింది, చిన్నగా క్యూట్ గా సోలార్ సపోర్ట్ తోని. నెక్స్ట్ సోనీ కూడా మనకు బాగానే ఉంది. అండ్ ఫైనల్ గా LG చూసుకుంటే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సో ఇంత 30,000 పెట్టి కొన్నప్పుడు వాళ్ళు స్మార్ట్ రిమోట్ కూడా బాక్స్ లో ఇవ్వట్లేదు. ఇంకా టీవీస్ డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే సామ్సంగ్ అండ్ LG లో ఫ్రంట్ చాలా చిన్న బెజిల్స్ అయితే ఇచ్చారు. సో చూడడానికి కొంచెం మోడర్న్ గా అనిపిస్తుంది. అదే సోనీ టీవీ చూసుకుంటే మనకు ఫ్రంట్ లో చాలా థిక్ బెజిల్స్ అయితే ఇచ్చారు, చూడడానికి కొంచెం ఓల్డ్ డిజైన్ లా అయితే అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా సామ్సంగ్ అండ్ LG ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తే, సోనీ మాత్రం మనకు బ్యాక్ అంతా మెటల్ ఉంటుంది అండ్ కవర్ ఒకటి ప్లాస్టిక్ కవర్ తోనే వస్తుంది. సో బిల్డ్ పరంగా మాత్రం నాకు సోనీ చాలా బాగా అనిపించింది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ మనకు LG ప్లాస్టిక్ అయినప్పటికీ LG బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బట్ సామ్సంగ్ చూసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా యావరేజ్ గానే అయితే ఉంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ చాలా అంటే చాలా ఫ్లెక్స్ అవుతుంది, మీరు ఇక్కడనైతే చూడొచ్చు. నెక్స్ట్ పోర్ట్స్ చూసుకుంటే LGలో అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇచ్చారు. సోనీలో కూడా ఒక మినీ AV టీవీ పోర్ట్ తప్ప అన్ని పోర్ట్స్ ఉంటాయి. బట్ సామ్సంగ్ లో మాత్రం మినీ AV టీవీ పోర్ట్ ఇవ్వలేదు, దాంతో పాటు ఆప్టికల్ పోర్ట్ ని కూడా మిస్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళ బడ్జెట్ సౌండ్ బార్స్ లో మాత్రము HDMI పోర్ట్స్ ఇవ్వరు, అండ్ టీవీస్ లో చూసుకుంటే మాత్రం ఆప్టికల్ పోర్ట్ ఇవ్వరు. ఆ సౌండ్ బార్స్ ని టీవీస్ కి ఎట్లా కనెక్ట్ చేసుకుంటారు అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే LGలో 4K 60 Hz DLED ప్యానెల్ ని యూజ్ చేశారు. ఈ టీవీ HDR10 అండ్ HLG కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. సోనీ అండ్ సామ్సంగ్ లో 4K 50 Hz DLED ప్యానెల్ ని యూజ్ చేశారు. రెండు మనకు HDR10 అండ్ HLG కి సపోర్ట్ చేస్తాయి. అడిషనల్ గా సామ్సంగ్ లో HDR10+ సపోర్ట్ కూడా ఇచ్చారు. బట్ రెండిట్లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. సామ్సంగ్ VA ప్యానెల్ తో వస్తుంది, కానీ సోనీ అండ్ LG మాత్రం ఏ ప్యానెల్ యూజ్ చేశారో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ నాకు పర్సనల్ గా యూజ్ చేసినప్పుడు నాకు సోనీ కూడా IPS ప్యానెల్ అని అనిపించింది. LG అండ్ సోనీ రెండు కూడా నాకు కొంచెం IPS ప్యానెల్స్ లెక్కనే అనిపించినాయి. ఎందుకంటే LG అండ్ సోనీ
సోనీలో వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ నేను ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూసినా కూడా నాకు మేజర్ కలర్ షిఫ్ట్ అయితే కనిపించలేదు. వేరే సామ్సంగ్ లో చూసుకుంటే మనం కొంచెం సైడ్ నుంచి చూస్తే ఓకే, బట్ మరీ సైడ్ నుంచి చూస్తే మనకు ఒక 20-30% కలర్ షిఫ్ట్ అయితే కనిపిస్తుంది. విఏ ప్యానల్స్ అన్నిట్లో కూడా మనకు సేమ్ ఇట్లానే ఉంటది. ఈ 3 టీవీస్ లో బ్రైట్నెస్ వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. బట్ నేను లక్స్ మీటర్ తో టెస్ట్ చేసినప్పుడు సామ్సంగ్ HDR లో 295 నిట్స్ అండ్ నాన్ HDR లో 266 నిట్స్ వరకు అయితే రీచ్ అయింది. LG HDR లో 360 నిట్స్ అండ్ నాన్ HDR లో 268 నిట్స్ వరకు అయితే రీచ్ అయింది. బట్ సోనీ మాత్రము HDR లో 428 నిట్స్ అండ్ నాన్ HDR లో 337 నిట్స్ అయితే రీచ్ అయింది, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పొచ్చు. బట్ రియల్ లైఫ్ లో చూసుకుంటే నేను టీవీస్ ని బయట పెట్టి డోర్స్ విండోస్ ఓపెన్ చేసి చెక్ చేశాను. మనకు లోపల నుంచి వెలుతురు పడేటప్పుడు బ్రైట్నెస్ ఎట్లుందని చెప్పేసి 3 కూడా మనకు విజిబుల్ ఉన్నాయి, 3 కూడా బ్రైట్ ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే HDR అండ్ నాన్ HDR లో సినారియో అనేది చేంజ్ అయితే అవుతుంది. HDR చూస్తున్నప్పుడు ఈ 3 టీవీస్ లో మనకు సోనీ టీవీ అనేది చాలా అంటే చాలా బ్రైట్ ఉంది. సో మంచిగా అనిపించింది. నెక్స్ట్ మనకు సామ్సంగ్ కూడా కొంచెం బ్రైటే ఉంది, బట్ సోనీ అంతనైతే లేదు. బట్ LG చూసుకుంటే మాత్రం చాలా తక్కువ బ్రైట్ ఉంది HDR కంటెంట్ లో చూసేటప్పుడు. సో కాకపోతే దీన్ని మనం గామా కరెక్షన్ చేసుకుంటే కొంచెం బ్రైట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, కాకపోతే కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ కూడా అవుతుంది. సో LGలో నేను ఎక్కడైతే నోటీస్ చేశాను, HDR కంటెంట్ చూసినప్పుడు కొంచెం బ్రైట్నెస్ అయితే తక్కువ అనిపిస్తుంది. మరీ తక్కువ అని చెప్పను, కాకపోతే ఈ 2 టీవీస్ తో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువనే అయితే అనిపించింది. అదే మళ్ళీ నాన్ HDR కంటెంట్ చూసినప్పుడు సో 3 కూడా ఇంచుమించు నాకు సేమే అనిపించినాయి. 3 ఏది బ్రైట్ ఉందంటే సామ్సంగ్ స్లైట్లీ బ్రైట్ ఉందని చెప్పొచ్చు. సెకండ్ మనకు సోనీ అండ్ LG ఇంచుమించు దగ్గరనే ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే LGలో కలర్స్ నాకు వెల్ బ్యాలెన్స్డ్ అనిపించినాయి. క్లోజ్ టు నేచురల్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నేచురల్ కలర్స్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి అయితే నచ్చకపోవచ్చు, బట్ నాకైతే చాలా బాగా అనిపించినాయి. ఈవెన్ స్కిన్ టోన్స్ కూడా నేచురల్ గా ఉన్నాయి. షార్ప్నెస్ అన్ని టీవీస్ కన్నా నాకు ఇందులో చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కావాలంటే షార్ప్నెస్ ని తగ్గించుకోవచ్చు. బట్ ఫస్ట్ లో చెప్పినట్టు HDR లో బ్రైట్నెస్ మాత్రం తక్కువ అనిపిస్తుంది కంపేర్ టు వేరే టీవీస్. నెక్స్ట్ మనము సోనీ టీవీలో పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే సో నాకు మరీ న్యాచురల్ అనిపించలేదు కలర్స్, అట్లాని మరీ వైబ్రెంట్ కూడా అనిపించలేదు. స్లైట్ గా కలర్స్ అయితే బూస్ట్ చేస్తుంది. సీన్ కి తగ్గట్టు కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మనకు మంచిగానైతే చూపిస్తుంది. నాకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ సోనీలో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ షార్ప్నెస్ నాకు ఈ టీవీని సపరేట్ గా పెట్టుకొని చూస్తే సోనీది షార్ప్నెస్ మంచిగా అనిపించింది, సరిపోయింది. బట్ ఈ 2 టీవీస్ పక్క పక్కన పెట్టుకొని చూసినప్పుడు మాత్రము నాకు షార్ప్నెస్ ఈ 2 టీవీస్ కన్నా స్లైట్ గా తక్కువనైతే అనిపించింది. కానీ నేను ఒక చిన్న గ్లిచ్ అయితే నోటీస్ చేశాను. మనం HDR మూవీస్ చూస్తున్నప్పుడు పిక్చర్ ప్రీసెట్ స్టాండర్డ్ లో పెట్టుకుంటే ఓకే, బట్ వివిడ్ లో పెట్టుకున్నప్పుడు డిస్ప్లే ఎక్స్ట్రా బ్రైట్ అయ్యి పిక్చర్ ని కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ చేసి అయితే చూపిస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ చూసుకుంటే దీని పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. ఇందులో కూడా కలర్స్ న్యాచురల్ ఉన్నాయి. ఓన్లీ RGB కలర్స్ ఎక్కడెక్కడైతే వస్తాయో రెడ్స్, గ్రీన్స్, బ్లూస్ వీటిని కొంచెం బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది. రిమైనింగ్ స్కిన్ టోన్స్ బాగున్నాయి, షార్ప్నెస్ బాగున్నాయి. కాకపోతే నాన్ HDR కంటెంట్ చూస్తున్నప్పుడు క్యారెక్టర్ పైన మనకు లైట్ పడే సీన్స్ దగ్గర ఫేసెస్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవుతున్నాయి, కొంచెం బ్రైట్ గానే అయితే అనిపిస్తున్నాయి. డిస్ప్లే బ్రైట్ ఉంది నాన్ HDR కంటెంట్ లో, బట్ అప్పుడప్పుడు కొంచెం ఓవర్ బ్రైట్ లెక్కనైతే అనిపిస్తుంది ఫేసెస్ దగ్గర. అండ్ ఈ 3 టీవీస్ లో కూడా నేను ఓల్డ్ మూవీస్ ని ప్లే చేసి చూసాను. అప్ స్కేలింగ్ లెవెల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. 3 టీవీస్ మోర్ ఆర్ లెస్ నాకు సేమే అనిపించినాయి. నెక్స్ట్ మనం బ్లాక్స్ గురించి మాట్లాడితే డే టైమ్ లో మనం చూస్తే బ్లాక్స్ 3 టీవీస్ లో LG లో బ్లాక్స్ చాలా డీప్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బ్లాక్స్ లో డీటెయిల్స్ ని కూడా మంచిగా రిట్రైవ్ చేస్తుంది. షాడోస్ లో అట్లాంటి పార్ట్స్ లో LG టీవీ బాగుంది. నెక్స్ట్ మనము సోనీ చూసుకుంటే సోనీలో కూడా బ్లాక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా డీప్ ఉన్నాయి. కాకపోతే మనకు బ్లాక్స్ లో డీటెయిల్స్, షాడోస్ అట్లాంటి పార్ట్స్ లో డీటెయిల్స్ అయితే కొంచెం మిస్ అయితే చేస్తుంది. బట్ బ్లాక్ లెవెల్ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఆ షాడోస్ పార్ట్స్ కూడా మనకు బాగానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం సామ్సంగ్ చూసుకుంటే సామ్సంగ్ లో కూడా మనకు బ్లాక్స్ బాగానే ఉన్నాయి అండ్ బ్లాక్స్ లో డీటెయిల్స్ కూడా బెటర్ గానే కనిపిస్తున్నాయి. సో మీరు డే లైట్ కండిషన్స్ లో చూస్తే 3 కూడా బ్లాక్స్ మీకు బాగానే అనిపిస్తాయి. బట్ నైట్ టైమ్ మనం కంప్లీట్ గా లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని టీవీ చూస్తే మాత్రము అప్పుడు మనకు సామ్సంగ్ అనేది ఎక్సలెంట్ ఉంది. సో మనకు బ్లాక్ పోర్షన్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ కంప్లీట్ గా బ్లాక్ చేసి పడేస్తుంది, మొత్తం డార్క్ అయితే అయిపోతుంది. నాకు కొంచెం OLED లెక్కనైతే అనిపించింది, మరీ OLED అని చెప్పను, కాకపోతే ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే చేస్తుంది. ఇది మొత్తంగా
బ్లాక్అవుట్ చేసి అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనము ఎల్జీ అండ్ సోనీలో చూసుకుంటే మాత్రం దీంట్లో కూడా బ్లాక్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే మనం ఆ బ్యాక్ లైట్ని అయితే అబ్జర్వ్ చేస్తాము నైట్ టైం చూసేటప్పుడు. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా క్లియర్గా చూపిస్తాను. నైట్ టైం లైట్స్ అన్ని ఆఫ్ చేసినప్పుడు సైడ్ బై సైడ్ అయితే మీరు చూడొచ్చు. ఈ మూడిట్లో కలర్ టోన్ చూసుకుంటే మూడు కూడా మనకు మంచిగానే ఉంటాయి కలర్స్. కాకపోతే సోనీ స్లైట్గా వార్మర్ సైడ్ అనిపిస్తుంది, సామ్సంగ్ స్లైట్గా కూలర్ సైడ్ అనిపిస్తుంది, ఎల్జీ మాత్రం న్యూట్రల్గానే అయితే అనిపిస్తుంది. మూడిట్లో కూడా మనకు పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. మనం ఒక్కొక్క టీవీని పెట్టుకొని యూజ్ చేస్తే మూడు కూడా మనకు మంచిగానే అనిపిస్తాయి. బట్ సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసినప్పుడు మనకు కొంచెం డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మూడు కంపేర్ చేసినప్పుడు నాకు అన్నిట్లో కొంచెం సోనీ బెటర్ అనిపించింది పిక్చర్ క్వాలిటీ పరంగా. సెకండ్ సామ్సంగ్ అనిపించింది అండ్ థర్డ్ ఎల్జీ అనిపించింది. రియల్ టైమ్ లో చూసుకుంటే నేను చాలా మూవీస్ అండ్ సాంగ్స్ అయితే టెస్ట్ చేశాను. నాకు సోనీ బిట్ అన్నిటికన్నా కొంచెం లౌడ్ అయితే అనిపించింది. మీది కొంచెం పెద్ద హాల్ అయినా కూడా మీకు సోనీ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి బేస్ కూడా కొంచెం మంచిగానే ఉంది. ఒక బ్యాలెన్స్డ్ ఆడియోని అయితే ప్రొవైడ్ చేస్తుంది సోనీ చూసుకుంటే. నెక్స్ట్ ఎల్జీ చూసుకుంటే ఎల్జీ కూడా లౌడ్ ఉంది, బట్ సోనీ అంతా కాదు కానీ మంచిగా లౌడే ఉంది. అండ్ ఎల్జీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బేస్ ఉంది. సో మంచి బేస్ అయితే ఉంది. మీకు కొంచెం లౌడ్నెస్తో పాటు బేస్ కూడా కావాలంటే మాత్రం ఎల్జీ మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ సామ్సంగ్ లో చూసుకుంటే ఆడియో నాకు కొంచెం ఫ్లాట్ అయితే అనిపించింది. బేస్ అయితే దీంట్లో 0 ఉంటుంది, ఇంత కూడా బేస్ అయితే ఉండదు. బట్ వోకల్స్ అదంతా కూడా మనకు క్లియర్గానే ఉంటుంది. మూవీ చూసేటప్పుడు కానీ సాంగ్స్ వినేటప్పుడు కానీ మాటలు అదంతా కూడా మనకు క్లియర్గానే వినిపిస్తుంది. సో ఆడియో పరంగా మూడిట్లో ఏది బాగుందంటే నాకు ఫస్ట్ ఎల్జీ మంచిగా అనిపించింది. లౌడ్ ఉంది, అట్ ద సేమ్ టైం బేస్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ నాకు సోనీ కూడా మంచిగా అనిపించింది. అన్నిటికన్నా లౌడ్ ఉంది, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ ఆడియోని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా నాకు సామ్సంగ్ అయితే బాగా అనిపించింది. బట్ ఈ మూడిట్లో కూడా మీకు మరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఒక మంచి సౌండ్ బార్ అయితే తీసుకోండి. సో సౌండ్ బార్ రివ్యూస్ కూడా మన ఛానల్లో చాలా చేసాము, కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి. అండ్ నేను రివ్యూ చేసిన వాటిలో బెస్ట్ సౌండ్ బార్ లింక్స్ కూడా బడ్జెట్ వైస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీరు అక్కడ నుండి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ విషయానికి వస్తే ఈ మూడు టీవీస్ కూడా వాళ్ళ ఓన్ చిప్ సెట్స్ నే యూజ్ చేస్తున్నారు. ఎల్జీ ఆల్ఫా A5 AI 4K Gen 6 ప్రాసెసర్ తో వస్తుంది. సోనీ మనకు X1 4K ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ సామ్సంగ్ లో క్రిస్టల్ 4K ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఎల్జీ మనకు 1.5 GB ర్యామ్ అండ్ 8 GB రోమ్ తో వస్తుంది. అదే సోనీ 2 GB ర్యామ్ అండ్ 16 GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ సామ్సంగ్ మనకు 2 GB అండ్ 8 GB స్టోరేజ్ తో వస్తుంది. మనం స్పెక్స్ వైజ్ చూసుకుంటే సోనీ మనకు మంచిగా అనిపిస్తుంది కదా, బట్ రియల్ టైంలో చూసుకుంటే మనకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ నేను ఈ మూడు టీవీస్ని బూటింగ్ టెస్ట్ అయితే చేశాను. నార్మల్ రిమోట్తోనే ఆఫ్ చేసి ఆన్ చేస్తే సామ్సంగ్ అండ్ ఎల్జీ విత్ ఇన్ 1 to 1.5 సెకండ్స్లో ఆన్ అయితే అయిపోయినాయి. సోనీ మాత్రం 3 సెకండ్స్ వరకు అయితే టైం తీసుకుంది. అదే నేను మాన్యువల్గా మొత్తం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఎల్జీ బూట్ అవ్వడానికి 17 సెకండ్స్ టైం తీసుకుంది. సామ్సంగ్ 27 సెకండ్స్ అండ్ సోనీ 45 సెకండ్స్ టైం అయితే తీసుకుంది. నెక్స్ట్ మనం యాప్ ఓపెనింగ్ స్పీడ్ చూసుకుంటే ప్రైమ్ వీడియో ఓపెన్ అవ్వడానికి ఎల్జీ 8 సెకండ్స్ తీసుకుంటే సామ్సంగ్ అండ్ సోనీ మాత్రం 10 సెకండ్స్ టైం అయితే తీసుకుంది. రిమైనింగ్ నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ ని కూడా సేమ్ ఇలాగే టెస్ట్ చేశాను. బట్ ఎల్జీ అండ్ సోనీ నేను ఓపెన్ చేయకముందే నెట్ఫ్లిక్స్ ర్యామ్ లో ఉంచుకుంటున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే స్పెక్స్ వైస్ ఎల్జీ కొంచెం తక్కువ ఉన్నా కూడా రియల్ టైమ్ లో నాకు కొంచెం ఫ్లూయిడ్ అండ్ ఫాస్ట్ అయితే అనిపించింది. అట్లాంటి సామ్సంగ్ స్లో ఉందని నేను అనట్లేదు. సామ్సంగ్ కూడా మనకు ఇంచుమించు ఎల్జీ లానే ఉంది, మనకు ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. అండ్ మనకు సోనీ గూగుల్ ఓఎస్ కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మరీ ఎక్కువ నేను చెప్పను, బట్ కంపేర్ టు మనం మూడింటిని కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఎల్జీ, సెకండ్ సామ్సంగ్ అండ్ థర్డ్ సోనీ అయితే ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే సోనీ మనకు గూగుల్ టీవీ ఓఎస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. సామ్సంగ్ మనకు లేటెస్ట్ వర్షన్ టైజన్ ఓఎస్ తో వస్తుంది. అండ్ ఎల్జీ లేటెస్ట్ వర్షన్ వెబ్ ఓఎస్ తో అయితే వస్తుంది. సామ్సంగ్ మినిమం 7 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఎల్జీ మాక్సిమం 5 years వరకు అప్డేట్స్ ని ప్రామిస్ చేస్తున్నారు. బట్ సోనీ మాత్రము ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎన్ని ఇయర్స్ వరకు అప్డేట్స్ ఇస్తారని. నేను కాల్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు ఒక 2 to 3 years వరకు అప్డేట్స్ వస్తాయని అయితే అన్నారు. బట్ ఇది కూడా నాట్ షూర్. మూడు టీవీస్ లో కూడా మనకు మేజర్ ఓటీటీ యాప్స్ అన్ని కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ ఈటీవీ విన్. బట్ ఓటీటీస్ కాకుండా కొన్ని ప్రొడక్టివిటీ యాప్స్, డెవలపర్ యాప్స్ ఇలాంటివి చూసుకుంటే సోనీలో ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఎల్జీ అండ్ సామ్సంగ్, బికాస్ గూగుల్ ఓఎస్ కాబట్టి. ఒకవేళ మీరు ఓటీటీ కంటెంట్ చూస్తామంటే మాత్రం ఇందులో ఏ టీవీ తీసుకున్నా కూడా మీకు మేజర్ ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీకు
ఎక్స్ట్రాగా ఏదైనా స్పెసిఫిక్ యాప్ ఆర్ టూల్స్ కావాలంటే మాత్రం సోనీ మీకు బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ సోనీలో మనం ఏపీకే ఫైల్స్ కూడా సైడ్ లోడ్ అయితే చేసుకోవచ్చు. బట్ సామ్సంగ్ అండ్ ఎల్జీలో మనకు అలాంటి ఆప్షన్ అయితే ఉండదు. కనెక్టివిటీ విషయానికి వస్తే సామ్సంగ్ బ్లూటూత్ 5.2 వైఫై 5 డ్యూయల్ బ్యాండ్ వైఫై తో వస్తే ఎల్జీ అండ్ సోనీ మాత్రం మనకు బ్లూటూత్ 5 అండ్ వైఫై 5 డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో అయితే వస్తున్నాయి. బ్లూటూత్ లో నాకు ఎటువంటి ఇబ్బంది అయితే అనిపించలేదు. బట్ వైఫై స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు సామ్సంగ్ లో 180 Mbps వస్తే ఎల్జీలో 140 Mbps అండ్ సోనీలో 120 Mbps అయితే వచ్చింది. రియల్ లైఫ్ లో చూసుకుంటే మాత్రం నేను వైఫై టెస్ట్ చేయడానికి వైఫై రూటర్ పక్కకు పెట్టి టెస్ట్ చేశాను 3 టీవీస్ ని. అండ్ వైఫైకి దూరంలో వేరే రూమ్ లో కూడా పెట్టి టెస్ట్ చేశాను. వైఫై పక్కన పెట్టినప్పుడు మూడిట్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మూడు కూడా మంచిగా లోడ్ అవుతున్నాయి. మూడిట్లో కూడా వీడియోస్ అదంతా కూడా హై క్వాలిటీలో మంచిగానే ప్లే అవుతున్నాయి. బట్ కొంచెం దూరం వేరే రూమ్ లో పెట్టినప్పుడు మాత్రము నాకు ఎల్జీ టీవీలో కంటెంట్ ప్లే చేసేటప్పుడు స్టార్టింగ్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది, తర్వాత మంచిగానే ప్లే అవుతుంది. బట్ అప్పుడప్పుడు మనకు 4K 1080pకి అయితే పడిపోతుంది. అప్పుడప్పుడైతే నేను నోటీస్ చేశాను. సామ్సంగ్ చూసుకుంటే దూరం వేరే రూమ్ లో పెట్టినా కూడా నెట్వర్క్ డ్రాప్స్ అట్లాంటివి అయితే ఏం లేవు, మంచిగానే ప్లే అవుతుంది కంటెంట్ అంతా కూడా. సోనీలో కూడా అప్పుడప్పుడైతే నేను నోటీస్ అయితే చేశాను. సో కొంచెం క్వాలిటీ డ్రాప్ అవ్వడము, చిన్నగా బఫర్ అవ్వడము. సో ఓవరాల్గా నెట్వర్క్ పరంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ నాకు సామ్సంగ్ చాలా బాగా అనిపించింది. కొంచెం రూటర్ దూరంలో ఉన్నా కూడా నెట్ని మంచిగా గుంజుకుంటుంది. తర్వాత నాకు సోనీ అనిపించింది అండ్ ఫైనల్గా ఎల్జీ అనిపించింది. 3 టీవీస్ కూడా యాపిల్ ఎయిర్ ప్లేకి అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ మూడిట్లో కూడా మనం ఆండ్రాయిడ్ డివైసెస్ ని కూడా క్యాష్ చేసి అయితే చూడొచ్చు. అండ్ 3 టీవీస్ లో కొన్ని కామన్ కాకుండా కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సోనీ టీవీలో చూసుకుంటే మనకు గూగుల్ ఓఎస్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉంటాయి. దాంతోపాటు బ్రావియా కోర్ పిక్చర్స్ యాప్ ఒక్కటి నాకు కొంచెం కొత్తగానైతే అనిపించింది. దీంట్లో సోనీ ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ని నెట్ఫ్లిక్స్ కన్నా హై బిట్ రేట్ లోనైతే మనము చూడొచ్చు. సో ఇది ఒక్కటి నాకు ఎక్స్ట్రాగా అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా మనకు అన్ని గూగుల్ టీవీస్ లానే ఉంటాయి. నెక్స్ట్ మనము ఎల్జీ అండ్ సామ్సంగ్ టీవీ చూసుకుంటే దీంట్లో మనకు కొన్ని ప్రొడక్టివిటీ యాప్స్ అయితే ఉంటాయి. ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు మనము మన ల్యాప్టాప్ ని దీనికి కనెక్ట్ చేసి డెస్క్ లెక్క యూజ్ చేయొచ్చు. ఎంఎస్ ఆఫీస్ అని, మీటింగ్స్ అని అట్లాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఈ 3 టీవీస్ లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఇన్ డీటెయిల్డ్ గా ఓన్లీ ఫీచర్స్ వైజ్ నేను ఒక బిగ్గెస్ట్ ఓఎస్ కంపారిజన్ వీడియోని అయితే చేశాను. వెబ్ ఓఎస్, టైజన్ ఓఎస్, గూగుల్ ఓఎస్ వీటి గురించి. సో ఆ వీడియో నేను మీద ఐ కార్డ్స్ లో ఇస్తాను. ఒకవేళ మీకు ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే అక్కడ నుండి అయితే చూడొచ్చు. రిమైనింగ్ ఈ 3 టీవీస్ లో కూడా మనకు ALLM, MEMC, యాపిల్ ఎయిర్ ప్లే లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. ప్లే స్టేషన్ ఆర్ ఎక్స్బాక్స్ లాంటి గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసి 4K HDR లో గేమింగ్ చేయొచ్చు. ఇన్పుట్ ల్యాగ్ కూడా తక్కువనే ఉంటుంది. బట్ ఈ 3 టీవీస్ లో ఓన్లీ క్యాజువల్ గేమింగ్ కి నేను రికమెండ్ చేస్తాను. కానీ గేమింగ్ కోసం ఒక టీవీ తీసుకుంటారంటే వీటికన్నా బెటర్ గేమింగ్ టీవీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. వన్స్ చెక్ చేయండి. నెక్స్ట్ వారంటీ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే 3 టీవీస్ కూడా 1 year ఆన్ సెట్ వారంటీతో వస్తున్నాయి. బట్ సామ్సంగ్ కి అడిషనల్ గా 1 year ఎక్స్ట్రా ప్యానెల్ వారంటీ అయితే ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు సామ్సంగ్ అండ్ ఎల్జీలో నేను హార్డ్వేర్ ఇష్యూస్ అయితే ఏం నోటీస్ చేయలేదు. బట్ సోనీలో మాత్రం నాకు కొన్న 1 week లోనే కొంచెం డిస్ప్లే బ్లీడింగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఇష్యూ ఏంటని చెప్పేసి నేను సోనీకి కాల్ చేసి చాలా టికెట్స్ అయితే రేజ్ చేశాను. వాళ్ళు ఇది ప్యానెల్ ప్రాబ్లం కాదని చెప్పారు. ఈ డిస్ప్లేలో కామన్ గా నోటీస్ చేసి ఒక ప్రాపర్టీ అంట ఇది. సో అట్లా చెప్పి నా టికెట్ని అయితే క్లోజ్ అయితే చేశారు. బట్ దీనివల్ల నాకు అంత ఇబ్బంది అయితే ఏం అవ్వలేదు. ఒక 2-3 months అయితే యూజ్ చేస్తున్నాను. ఆ బ్లీడ్ పెరగడం కానీ అట్లాంటివి అయితే ఏం అవ్వలేదు. కొన్నప్పుడు ఎంత వచ్చిందో అంతే ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్ గా కంక్లూషన్కి వస్తే ఈ 3 టీవీస్ లో ఏ టీవీ కొనాలని నన్ను అడిగితే మీ దగ్గర బడ్జెట్ ఉంది, సో బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, మంచి ఆల్రౌండర్ టీవీ కావాలంటే మాత్రము మీరు బ్లైండ్ గా సోనీకి అయితే వెళ్ళిపోండి. సో సోనీ మనకు మంచి ఆల్రౌండర్ టీవీ అయితే అవుతుంది. లేదు కొంచెం తక్కువ బడ్జెట్ లో మంచి ఆల్రౌండర్ ఫీచర్స్ తో కావాలంటే మీరు ఎల్జీ టీవీ కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనకు మ్యాజిక్ రిమోట్ అయితే రావట్లేదు. సో మీరు సపరేట్ గా మ్యాజిక్ రిమోట్ పెట్టుకొని అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు HDR లో కొంచెం బ్రైట్నెస్ కూడా తక్కువనైతే అనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా చూసుకుంటే మీకు కొంచెం ఇంకా అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి ఆల్రౌండర్ టీవీ కావాలంటే మాత్రం సామ్సంగ్ తీసుకోవచ్చు. సామ్సంగ్ లో మనకు బిల్ క్వాలిటీ కొంచెం యావరేజ్ ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ ఉండదు. ఇది తప్ప సామ్సంగ్ కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది. చాలా బ్రైట్ ఉంటుంది సామ్సంగ్ డిస్ప్లే, HDR లో అయినా నాన్ HDR లో అయినా. అండ్ ఇంకా మనకు 7 years వరకు ఓఎస్ అప్డేట్స్ ఉంటాయి. 2 years వరకు మనకు డిస్ప్లే మీద వారంటీ అయితే ఇస్తున్నారు. సో మనకు సామ్సంగ్ కూడా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఈ 3 టీవీస్ లో ఏది కూడా బ్రాండ్ పంపింది అయితే కాదు. సో మనం పర్సనల్ గా పర్చేస్ చేసి టెస్ట్ చేసి వీటిని రివ్యూ అయితే చేస్తున్నాము. ఒకవేళ మీకు ఈ రివ్యూ హెల్ప్ అనిపిస్తే కింద లింక్స్ ఉంటాయి, టీవీస్ ఫీ, సౌండ్ బర్స్ అన్ని మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ చేయవచ్చు. దీనివల్ల మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు. బట్ మన ఛానల్ కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా కొని రివ్యూ చేయడంలో ఆ అమౌంట్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. ఏం డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్ లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.